అన్నా క్యాంటీన్లలో పరిసరాల పరిశుభ్రత ఉంచాలని, ప్రజలకు సమయానికి రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ పి ప్రశాంతి ఆదేశించారు. నిన్న రాత్రి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్ నిర్వహణలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వాటికి అనుగుణంగా ర్యాంకింగ్స్ ఇస్తామని, ప్రజల సంతృప్తి స్థాయి 80 నుంచి 95% మధ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు మున్సిపల్ కమిషనర్ ఆర్వి రామలింగేశ్వర్, ఈ మదర్సా అలీ తదితరులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తామని, పూర్తి అవ్వదు అనుకున్న పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. నిన్న సాయంత్రం పుష్కర్ ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్ చేసి గోదావరికి జలహారతి నీటిని విడుదల చేశారు. అలాగే గురువారం తాడిపూడి గ్రామంలో గోదావరికి పూజలు నిర్వహించి సారి సమర్పించి పంపు నెంబర్ 1 ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే తమ ప్రభుత్వం ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతిపక్ష నేతలకు బనకచర్లపై కానీ, ఇరిగేషన్ పైన కానీ మాట్లాడే అర్హత లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఇసుక దోపిడీ, లిక్కర్ దోపిడీ అంతా దోపిడీల మయమే అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరామ చౌదరి, చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి, సూపరింటెండెంట్ ఇంజనీర్ సుగుణాకర్రావు, ఏపీ సాగునీటి సంఘాల ప్రాజెక్టుల అధ్యక్షులు ఆళ్ల గోపాలకృష్ణ, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుష్మిత తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత, మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యానికి గురై హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. కేసీఆర్ నీరసంగా ఉండడంతో పాటు షుగర్ స్థాయి పెరగడంతో ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు, అధికారులతో సీఎం మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మాజీ సీఎంకు అత్యున్నత, మెరుగైన చికిత్స అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకుని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని బండి సంజయ్ ఆకాంక్షించారు.